వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనకి పెళ్లిళ్ళ సీజన్ అనగానే మనకి మొట్టమొదటి కావాల్సింది జ్యువెలరీ. మరి అలాంటి జ్యువెలరీ కొనాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మన ముకుంద జ్యువెలర్స్. సో ముకుంద జ్యువెలర్స్ అంటే ఇప్పటికీ అందరికీ తెలిసిందే. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయని కూడా తెలుసు. అది కుక్కట్పల్లి, కొత్తపేట అండ్ సోమాజిగూడ, హనుమకొండ, అలాగే కేబిహెచ్పి. సో ఇవే కాకుండా వీళ్ళు ఈ రోజు ఒక కొత్త బ్రాంచ్ ని లాంచ్ చేశారు. అది ఎక్కడో కాదండి, మన సుచిత్రాలో. సో మనం ఇప్పుడు ప్రస్తుతం సుచిత్రాలో ఉన్నాం. ఇక్కడ ఈ వీక్ కొత్త కలెక్షన్ ఏమొచ్చింది అనేది చూద్దాం పదండి. సో ఈ రోజు మనకి హారాలు అండ్ నక్లీ సెట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాము గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటి గురించి? ఇవన్నీ యాక్చువల్ ఏంటంటే బ్రైడల్ సెట్స్ అండి. నక్షిలో కొరల్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడంతా కూడా మనకి నక్షి అనేది యాంటిక్ స్టైల్ పల్స్ లో వస్తుంది. కొరల్ అనేది లేటెస్ట్ డిజైన్ తీసుకొచ్చాం మనం ముక్కుతాం. ఓకే ఓకే, వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే. అండ్ ఇది వచ్చేసి మన కొరల్ కాంబినేషన్ లో కింద పల్స్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ డిజైన్ కూడా అండ్ లైట్ కొరల్ అండ్ పల్స్ చుట్టూ డిజైన్ కూడా నక్షి వర్క్ ఉంటుంది. డీటెయిలింగ్ హైలైట్ ఉంటుంది. అండ్ మనకి వెయిట్ కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే హెవీగా 100 grams లో కనిపిస్తుంది. బట్ 81 grams ఈ హారం 100 grams 81 వస్తుంది. 100 లో కనిపిస్తుంది. ఓకే ఓకే, ఒకసారి చూడండి ఎంత హెవీగా ఉంది. 80. ఓకే, అండ్ ఇక్కడ స్టోన్స్ పైన మళ్ళీ గోల్డ్ వేసారు. అండ్ మధ్యలో రూబీ స్టోన్ ఇచ్చారు. ఓకే ఓకే, అది ఆ రూబీ స్టోన్ మీద మళ్ళీ గోల్డ్ డిజైన్. మనకి నెక్లెస్ మ్యాచింగ్ ఉంటుంది. బ్రైడల్ సెట్ ఉంటుంది. ఈవెన్ వెయిట్ కూడా మనకి చాలా తక్కువ నెక్లెస్. ఐరన్ మనకి నెక్లెస్ వెయిట్ కూడా వచ్చేసి 22 grams లో డిజైన్ చేశారు. బ్రైడల్ సెట్ అనుకుంటే ఆల్మోస్ట్ బయట ఎలా ఉంటుంది. ఈవెన్ హెవీ బడ్జెట్ అవుతుంది. హెవీ వెయిట్ ఆ లుక్ కాకుండా ఆ లుక్ అవేర్నెస్ అనేది లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, దీని నేమ్ ఏంటి? ఇవి అవి కుందన్ కుందన్ స్టోన్స్. కుందన్ అవేర్నెస్ వస్తుంది. కుందన్ మనకి సెకండ్ రూబీ పోటా లుక్ అవేర్నెస్ దీంట్లో వస్తుంది. ఓకే ఓకే, దీని వెయిట్ ఎంత అన్నారు? 22 grams. జస్ట్ 22 grams. బాగుందండి. ఇలా అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా నక్షిలో ఉంది. అండ్ డీటెయిలింగ్ ఆఫ్ లక్ష్మీదేవి ఇక్కడ ఐడల్స్ అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు. అష్టలక్ష్మి డిజైనింగ్. అండ్ మధ్యలో మనకి ఏంటంటే చిన్న లక్ష్మీదేవి ఇచ్చేసి అటు ఇటు ఎలిఫెంట్ ఇచ్చారు. నార్మల్ గా లక్ష్మీ ప్యాటర్న్ లో మనకి లాకెట్ ఐడల్ ఏంటంటే ఓన్లీ లక్ష్మీదేవి డిజైన్. బట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న డై ఇచ్చేసి అండ్ అటు ఇటు ఎలిఫెంట్ లో న్యూ కాన్సెప్ట్ వచ్చింది. ఈవెన్ డిజైన్ చూసుకోవడం కూడా హెవీగా కనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ మనకి. ఆల్మోస్ట్ ఒక 54 grams లో మనకి హారం డిజైన్ చేశారు. ఓకే, 54 grams. 54 grams ఇంత హెవీ, జస్ట్ 54 grams. డిజైన్ కూడా హెవీగా కనిపిస్తుంది. ఓకే ఓకే, అష్టలక్ష్మి డిజైన్ అన్నారు కదా ఇది. ఓకే ఓకే ఓకే, జనరల్ గా మనం లక్ష్మీదేవిని ఇక్కడ లాకెట్ లో పెద్దగా చూపించి హైలైట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ చిన్నగా పెట్టి అటు టూ సైడ్ ఇక్కడ లక్ష్మి హైలైట్. ఓకే ఓకే, అందుక డిజైన్ కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. వెయిట్ కూడా చాలా తక్కువ. ఓకే, 54 grams లో మనకి హారం రెడీ అయిపోతుంది. వావ్. అండ్ నెక్లెస్ కూడా అంతే. మనకి కింద మనకి బీడ్స్ తోటి అండ్ ముత్తు పూస పల్స్ తోటి అండ్ డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఐడల్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ ఈవెన్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ, 24 grams లో మనకి నెక్లెస్. ఓకే, ఒక బ్రైడల్ సెట్ అన్నది లైట్ వెయిట్ లుక్ అవేర్నెస్ చాలా. అండ్ ఇది లక్ష్మీ నక్షి వర్క్. ఇది పికాక్ అండ్ మ్యాంగో షేప్ కదా. పికాక్ రెండు కలిపి పికాక్ లక్ష్మి ఇచ్చారు. ఓకే, ఆల్టర్నేట్ లో. ఓకే ఓకే, మీకు హారానికి ఏంటంటే కంప్లీట్ అష్టలక్ష్మి ఇచ్చారు. ఓకే, ఒకటే కాకుండా మళ్ళీ చివర కొంచెం డిజైన్ కూడా మార్చారు. పికాక్ స్టైల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి. ఓకే, ఈ పాలిషింగ్ అంటే కొంచెం దానికి దీనికి డిఫరెంట్ ఉంది అంటే అలా అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి యాంటిక్ స్టైల్ ఒకటి ఉంటుంది, టెంపుల్ జ్యువెలరీ. ఓకే, ఈ రెడ్ ఫినిషింగ్ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది. డీటెయిలింగ్. ఓకే, ఈ కొన్ని ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఫినిషింగ్ చేసి మనకి డిజైన్ ఎంబోజ్ అవుతుంది. డీటెయిలింగ్. ఓకే ఓకే ఓకే, బాగుందండి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ పీస్ వచ్చేసి డీప్ నక్షి అండ్ మనకి హై కోరల్ డిజైనింగ్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటంటే సైడ్ కోరల్ కాంబినేషన్ అండ్ యాంటిక్ స్టైల్. పికాక్స్ కి ఏంటంటే మనకి పల్స్ కాంబినేషన్ ఇచ్చారు సైడ్ కి. అండ్ డీటెయిలింగ్ లక్ష్మీదేవి కూడా చాలా యూనిక్ గా ఉంటుంది వర్క్ మంచిది. అండ్ హారం కూడా చాలా లైట్ వెయిట్. డిజైన్ చాలా నీట్ గా క్లియర్ గా ఉంటుంది.
అండ్ యాంటిక్ పాలిష్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది డిజైన్ కూడా. ఈవెన్ మీరు వెయిట్ చూసుకున్నా కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్, అరౌండ్ 66 grams లో మనకి హారం అనేది డిజైన్ అవుతుంది. సో కోరల్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది పీస్ అనేది. అండ్ నెక్లెస్ కూడా అంతే. అండ్ డీటెయిలింగ్ ఆఫ్ లక్ష్మి అండ్ కోరల్ లో దీని మ్యాచింగ్ సెట్ ఇచ్చారు బ్రైడల్ గా, హారం అండ్ నెక్లెస్. ఆల్మోస్ట్ మీకు నెక్లెస్ కూడా వెయిట్ చాలా తక్కువ, 35 grams లో మనకి 35 grams. బట్ అవుట్ లుక్ వచ్చేసి హెవీగా 40 to 50 grams మధ్యలో ఆ డిజైన్ ఎంబోస్ అవుతుంది విత్ సెట్. మనకి ఆల్మోస్ట్ మీకు ఇది 60, ఇది 30 అనుకున్నా 90 grams లో మీకు ఒక హారం నెక్లెస్ చేస్తుంది. ఓకే, ఒకసారి నెక్లెస్ చూడండి, 2 layers లో ఇచ్చారు. ఒకటి అమ్మవారు, ఇంకొకటి ఇంకా లీవ్స్ అండ్ ఎలిఫెంట్స్ తో స్టోన్స్ తో హైలైట్ చేశారు. ఇక్కడ ఈ హారంలో చూస్తే అమ్మవారిని కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. చూడండి, ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా పైనుంచి కింద వరకు. ఓకే, ఇదేం పాలిష్ అన్నారు? యాంటిక్ పాలిష్. ఓకే ఓకే ఓకే. ఇది చూడండి, మామూలుగా మీరు ఇంత హెవీగా ఉందంటే ఏదో ఇలా పట్టేసి ఉంటదేమో అనుకున్నా, కానీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇది చూడండి, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, చాలా లైట్ వెయిట్. ఓకే, అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా అంతే. సో టెంపుల్ ఫినిషింగ్ మనకి ఇక్కడ కూడా అంతే, ఎంబోజింగ్ ఆఫ్ లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి లక్ష్మీదేవి ఫుల్ గా ఇచ్చేసారు. అండ్ ఇది కూడా అంతే, ఎంబోజింగ్ ఆఫ్ లక్ష్మీదేవి ఇచ్చారు. మనకి ఫినిషింగ్ అంతా ఆల్మోస్ట్ టెంపుల్ ఫినిషింగ్ అంటారు. సో దీని కాంబినేషన్ కింద ఏంటంటే రూబీ అనేది హైలైట్ ఇచ్చారు. మనకి కొన్నిటికి ఏంటంటే ఎమరాల్డ్ బీట్స్ ఇస్తారు, బట్ ఈ ఫినిషింగ్ కి రూబీ వచ్చేసరికి చాలా హైలైట్ అనిపిస్తుంది. డిజైన్ గానీ హారం గానీ. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ అయింది, అరౌండ్ మనకు ఒక 52 grams లో మనకి హారం అనేది ఇచ్చారు. ఓకే ఓకే, ఈ రూబీస్ కి వైట్ పర్ల్స్ కూడా యాడ్ చేశారు పైన. సో టెంపుల్ కాంబినేషన్ ఏంటంటే రూబీ హైలైట్ అవుతుంది, ఫినిషింగ్ తగ్గట్టుగా మనకి డిజైన్ వస్తుంది. అండ్ లక్ష్మీదేవి కూడా డై చాలా స్పష్టంగా ఉంటుంది ప్రతి దానికి. మీకు అటు ఇటు లక్ష్మి ఇచ్చేసి కింద పికాక్ స్టైల్ ఇచ్చారు, మ్యాంగో ఓకే, అటు ఇటు మ్యాంగో పైన కూడా మ్యాంగో స్టైల్ ఇచ్చారు. అండ్ మనకి నుంచి ఇటు దాకా మనకి లక్ష్మీదేవి ఇచ్చారు. సో మనకి బ్యాక్ లేయర్ వన్ సైడ్ నుంచి ఒక పికాక్ స్టైల్ ఇచ్చారు మనకి. సో అటు ఇటు మనకి లేయర్ అంతా కూడా పికాక్ వర్క్ వచ్చేసి. పికాక్ ఇందులో ఎక్కడ ఉంది? పికాక్ చుట్టూ అటు ఇటు తిప్పారండి పికాక్. ఓకే ఓకే ఓకే. అండ్ ఈ నెక్లెస్? అండ్ ఈ నెక్లెస్ కూడా అంతే, మనకి ఇది డబల్ లేయర్ ఆఫ్ నెక్లెస్ అంటే మనకి ఈ లక్ష్మీదేవి అండ్ మనకి పైన పికాక్, ఇక్కడ మ్యాంగో ఇచ్చారు. సో 2 category అటాచ్మెంట్ తోటి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. దీని కాంబినేషన్ కింద గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ పల్స్ లో హైలైట్ చేశారు. ఈవెన్ వెయిట్ అనుకున్నా కూడా మనకి 29 grams లో మనకి నెక్లెస్ అనేది. ఈ రెండు ఇలా సెట్ కదా? సెట్ సేమ్ ఫినిషింగ్ ఇదే. అండ్ టెంపుల్ జ్యువెలరీ అంటే మనకి ఫినిషింగ్ హై ఫినిషింగ్ ఎక్కువ ఇచ్చారు. మనకి ఈ కింద గ్రీన్ బిట్ కి కొంచెం లైట్ గా ఉంటుంది, ఈవెన్ మ్యాచ్ అవుతుంది. నార్మల్ ఏంటంటే ఒక సెట్ వైజ్ గా కావాలన్నా వేసుకోవచ్చు, సెపరేట్ గా వేసుకున్నా లుక్ అవేర్నెస్ బాగుంటుంది. ఈవెన్ 32 grams ఆఫ్ నెక్లెస్ మనకి 54 grams ఆఫ్ హారం వస్తుంది. ఓకే ఓకే. జనరల్ గా మనం ఈ స్టోన్స్ మీద గానీ రూబీస్ మీద మళ్ళీ గోల్డ్ పోత అనేది చూడడం, ఇక్కడ ఇదొక యూనిక్ గా కనిపిస్తుంది నాకు. ఇది చూడండి, ఇందులో చూడండి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి, ఒక్కటి కాకుండా ఎలిఫెంట్, లీవ్స్ అండ్ మ్యాంగో, పికాక్ కూడా ఒక్కలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించారు. అండ్ ఇక్కడ చూడండి చిన్నగా అమ్మవారిని కూడా హైలైట్ చేశారు. రూబీస్ అయితే బాగున్నాయి. ఓకే, సో నెక్స్ట్ పీస్ వచ్చేద్దామండి. సో ఇప్పుడు మనం చూసిన ఆర్నమెంట్స్ ఏంటంటే నక్షి ప్యాటర్న్ అంటే హెవీ లుక్ అండ్ లైట్, బట్ ఇది ఏంటంటే 3D వర్క్ అంట. ఓకే, 3D వర్క్ ఏంటంటే రామ్ పరివార్ డై అనేది చాలా నీట్ గా క్లియర్ గా స్పష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లక్ష్మీదేవి అనేది కూడా ఐడల్స్ చాలా నీట్ గా ఇచ్చారు. సో చిన్న డై అనుకున్నా కూడా ఏంటంటే డీటెయిలింగ్ బాగుంటుంది, 3D ఎంబోసింగ్. అండ్ దీని పక్కన సీజర్స్ అండ్ రూబీ అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ తోటి ఎక్కువ హైలైట్ చేశారు. ఈవెన్ మనకి చూడడానికి సింపుల్ గా ఉన్నా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మనకి లుక్ కూడా అవేర్నెస్ చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ చూడండి 3D వర్క్ అంట, రామ్ పరివార్ కాకుండా అండ్ దట్ సైడ్ కూడా అమ్మవారిని కూడా పెట్టారు. అండ్ ఇది మనం డిటాచ్ చేయొచ్చా లాకెట్ ని? అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే.
వావ్. ఫ్లెక్సిబుల్ లైట్ గా ఉంటుంది. అండ్ కింద మనకి పల్స్ అండ్ దాని పైన గ్రెయిన్ అండ్ రూబీ బీడ్స్ తోటి హైలైట్ చేశారు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఎంత డిజైన్ కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రామ్ పరివార్ గానీ అమ్మవారు గానీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇది మనకి ఏంటంటే ఇంత డీటెయిలింగ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వెయిట్ కూడా అంటే మరి హెవీ అనుకోవచ్చు. బట్ మనకి 75 grams లో హారం డిజైన్ చేశారు. 75 grams. 75 grams. ఓకే. వావ్. అండ్ మనం ఏదో టెంపుల్ లో చూసినట్టు ఉంది. ఇక్కడ పైన గోపురమా ఏమంటారు దానికి వైట్ స్టోన్స్ తో చుట్టూ హైలైట్ చేశారు. అంటే ఓన్లీ జనరల్ గా మనం లాకెట్ నే హైలైట్ చేయడం చూస్తూ ఉంటాం. బట్ ఇలా ఈ నెక్లెస్ లో ఎలాగంటే పైనుంచి కింద వరకు చూడండి మొత్తం ఏదైతే ఉందో దాని చుట్టూ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు. హైలైట్ చేసి మనకి ఇక్కడ రూబీస్ అండ్ ఎమరాల్డ్ తోటి మనకి పికాక్ కూడా ఏంటంటే 3D లుక్ ఇచ్చారు. సో ప్రతి డై అనేది మనకి ఎంబోజ్ అవుతుంది. మన కళ్ళ ముందు కదా లుక్ అవన్నీ డిజైన్ చేశారు. ఓకే ఓకే. అండ్ నెక్లెస్ వచ్చేసి టెంపుల్ పోలిషన్ ఉంటుంది. మనకి లైట్ బీడ్స్ అండ్ మనకి ఫినిషింగ్ లక్ష్మీదేవి. ఈవెన్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ. 21 grams లో నెక్లెస్ రెడీ అవుతుంది. ఓకే. జస్ట్ 21 grams. హెవీ లుక్ అండ్ లైట్ వెయిట్. పికాక్స్ కదా. పికాక్స్ అండ్ అక్కడ ఫ్లవర్. ఇది పికాక్స్ మధ్యలో లక్ష్మీదేవి అండ్ దానికి లైట్ గ్రీన్ బీడ్స్ అండ్ పల్స్ తోటి హైలైట్ చేశారు. ఓకే. అండ్ దానికి వైట్ పల్స్ కూడా యాడ్ చేశారు. 21 grams. ఇది 75 grams. ఎంత తక్కువ వెయిట్ అండ్ విత్ హెవీ లుక్. వావ్ చాలా బాగుందండి. ఇది నీ పేరు ఏం చెప్పారు? నెక్లెస్ హారం 3D వర్క్ హారం. ఓకే ఓకే. 3D వర్క్ పచ్చి డిజైన్. ఓకే. అండ్ టెంపుల్ ఫినిషింగ్ నెక్లెస్. ఓకే చాలా బాగున్నాయండి. ఇలా హారాలు నెక్లెస్లు కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా వచ్చినాయి ఏమైనా ఉన్నాయా? బ్యాంగిల్స్ గానీ రింగ్స్ అలాంటివి. లేటెస్ట్ గా నచ్చి బ్యాంగిల్స్ వచ్చాయి. ఓకే చూపిస్తారా మా వ్యూవర్స్ కి? సో బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే చెప్తారా? బ్యాంగిల్స్ లో ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ వచ్చాయండి. ఇవి ఏంటంటే నక్షితో స్కూల్ సిస్టమ్స్ వచ్చాయి. మనకి బ్యాంగిల్స్ ఇది పార్టీ వేర్ కి చాలా హైలైట్ అవుతుంది. వచ్చి యాంటిక్ అంటారు. సో మధ్య పైన కవర్ టైప్ రూబీ కాంబినేషన్ ఇచ్చారు అండ్ కింద బ్రౌన్ స్టోన్ తోటి ఫిజిట్ కాంబినేషన్ ఇచ్చారు. సో మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 22 grams అలా. ఈచ్ 22 grams. ఓకే. స్క్రూ సిస్టమ్. సో ఎవరికైనా కూడా చేతికి మనకి ఈజీగా సెట్ అవుతుంది అంటే. ఓకే. ఎలా ఇది ఒకసారి తీసి చూపిస్తారా? వావ్. ఓకే ఓకే. ఇలా ఈజీగా మనకి హ్యాండ్ గన్ సెట్ అవుతుంది. ఓకే. కొంతమంది బ్యాంగిల్స్ ని టైట్ గా వేసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఎలా అంటే కొంచెం వెళ్ళదు అనమాట. చెయ్యి పట్టేస్తుంది, హ్యాండ్ వరకు వెళ్ళదు. సో అలాంటి వాళ్ళకి ఇదొకటి ఆప్షన్ బాగుంది. ఇలా వేసేసుకోవచ్చు. వావ్ చూడండి. ఓకే ఓకే. డిజైన్ కూడా బాగుందండి. పికాక్ ఇచ్చారు. ఓకే. పికాక్ స్టైలా? పికాక్ అండ్ మనకి సీజెడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే. చాలా డీటెయిలింగ్ గా ఉంది. వావ్ నైస్ నైస్. ఇది 3D వర్క్. ఇది సాలిడ్ వస్తుంది 3D వర్క్. ఓకే. నక్షి అంటారు. బ్యాంగిల్స్ లో కూడా 3D వర్క్ అవి ఉంటాయా? మనకి ఎంబోసింగ్ డిజైన్ కూడా వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇది యాంటిక్ స్టైల్. యాంటిక్. ఓకే. అండ్ మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇచ్చాము. అండ్ మనకి ఎంబ్రాయిడ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము. ఓకే ఓకే. హెవీగా ఉంటుంది. వెయిట్ మనకి ఆల్మోస్ట్ ఇది కూడా 22 grams అలా వస్తుంది ఈచ్ బ్యాంగిల్. ఒకసారి అంటే ఇప్పుడు ఈ అమ్మవారికి పాలిషింగ్ ఎందుకు కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది? ఇది మనకి ఏంటంటే ఎంబోసింగ్ అవుతుంది. సో ఇది ఓన్లీ సింగిల్ లక్ష్మి. ఇక్కడ టెంపుల్ లక్ష్మి ఇచ్చారు. టెంపుల్ లో అమ్మవారు ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఇది సాలిడ్ ఇస్తారు. డిజైన్ అంతా క్లియర్ గా ఉంటుంది. డిజైన్ ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ ఇచ్చారు. సో మధ్యలో లక్ష్మి అంటే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా అంతే మనకి స్క్రూ సిస్టమ్. ఎవరి హ్యాండ్ కానీ సెట్ అవుతుంది. ఓకే. బ్యాంగిల్ మొత్తం ఒకే డిజైన్ కాకుండా చూడండి డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ టెంపుల్ స్టైల్లోనంట. అండ్ ఇక్కడ ఒక స్టోన్ అండ్ మళ్ళీ అమ్మవారు, మధ్యలో ఫ్లవర్, మళ్ళీ అమ్మవారు. బాగుంది డిజైన్. ఇది కూడా స్క్రూ టైప్ కదా? ఓకే. ఇది వెయిట్? ఈచ్ వన్ 22 వస్తుంది.
ఓకే ఓకే 22 grams. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మనకి కొర్రలో ఇచ్చారు. ఓకే మనకి బ్యాంగిల్స్ లో డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ యూనిక్ గా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ ఇచ్చేది అండ్ డిజైన్ గానీ ఫినిషింగ్ గానీ అండ్ కొర్రల్ సీజెట్ గానీ కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం ట్రెండింగ్ డిజైన్. ఓకే ఇది కూడా మనకి స్క్రూ సిస్టమ్ ఇచ్చారు. అడ్జస్టబుల్ బ్యాంగిల్ ఏ హ్యాండ్ కైనా సెట్ అవుతుంది. ఓకే ఓకే అండ్ మీరు వెయిట్ చూసుకుంటే మనకి ఈచ్ బ్యాంగిల్ 21 grams అలా ఇచ్చారు. ఓకే ఇంత హెవీ లుక్ ఉన్న కూడా ఆల్మోస్ట్ వెయిట్ కూడా మనకి 21 grams అలా. ఇది కూడా 20 grams ఏనా? అంటే ఇవే ఎక్కువ కొంచెం హై వెయిట్ ఉంటాయి కదండి, అయినా 20 grams ఏంటి? మనం ఇచ్చే లైట్ వెయిట్ ఏంటంటే మనకి హెవీగా కనిపిస్తుంది, బట్ వెయిట్ అనేది ఆల్మోస్ట్ 20. ఓకే డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. చూడండి యాంటిక్ ఇచ్చారు. ఇంత తక్కువ వెయిట్ లో ఇంత హెవీ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంత డిఫరెంట్ లుక్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని డిజైన్స్ లో. ఓకే అంటే ఇలా అమ్మవారు వచ్చినాయి కాకుండా అమ్మవారు లేకుండా ఉన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయా? చూపిస్తాను ఇంకా ప్యాటర్న్ బ్యాంగిల్స్. ఓకే ఇందులో లేదు కదా. సో ఇది కంప్లీట్ పికాక్ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి ఏంటంటే కంప్లీట్ అమ్మవారు అని కాదు, మనకి మధ్యలో అమ్మవారు వచ్చేసి అటు ఇటు పికాక్ హైలైట్ చేస్తారు. ఓకే ఆల్మోస్ట్ ఇది చూడడానికి కూడా ఏంటంటే మీరు చూసిన ఏదైతే డిజైన్స్ ఉన్నాయో దానికన్నా హెవీ లుక్ వస్తుంది. కొంచెం బ్రాడ్ గా ఉన్నాయి కదా వాటికన్నా. ఓకే యాసిడ్ వెయిట్ చూసుకుంటే మనకి ఈచ్ వన్ 20 grams. ఓ సేమ్ వెయిట్ కానీ ఇది ఇంకొంచెం హెవీ లుక్. ఓకే ఓకే ఇది కూడా చూడండి ఈ కలర్. అది రూబీ పోట అంటారు. మధ్యలో మనకి స్టోన్ హైలైట్ అవుతుంది. ఓకే మనకి డిజైన్ నక్షి యాంటిక్ ఏంటంటే రూబీ స్టోన్ రావడం వల్ల మనకి స్టోన్ హైలైట్ అవుతుంది. ఓకే ఓకే కాంబినేషన్ ఇది స్క్రూ టైప్. ఓకే చూడండి వాటితో పోలిస్తే ఇది ఇంకొంచెం హెవీ లుక్ ఉంది, బట్ వెయిట్ కూడా సేమ్ అంతే దగ్గరగా అలానే ఉన్నాయి. ఇది ఒకటి నెక్స్ట్ పీస్ వస్తుంది. ఇది కూడా యాంటిక్ స్టైలే. మనకి ఇక్కడ ఏంటంటే ఈ రూబీ స్టోన్ వచ్చేసి మధ్యలో ఎంబ్రాయిడరీ ఇచ్చారు, డ్రాప్ టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ యాంటిక్ నక్షిలో అండ్ మనకి పికాక్ గానీ లక్ష్మీదేవి గానీ ఎంబోజింగ్ వర్క్ ఇచ్చారు. ఓకే అండ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ సేమ్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా బ్యాంగిల్ మొత్తం బ్యాంగిల్ అనేది ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు. లక్ష్మీదేవి అటు ఇటు పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ డ్రాప్ సో కాంబినేషన్ ఇచ్చారు మనకి. ఇవి వేరు కదా ఈ స్టోన్స్? అది వేరే సేమ్ రూబీ పోట. ఓకే ఓకే ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక స్టోన్ డిజైన్ వస్తుంది. ఓకే ఇందులో కొంచెం అమ్మవారిని చిన్న ప్యాటర్న్ తీసుకున్నారు. పికాక్స్ మిగతా ఇది కూడా పికాకేనా? ఓకే పికాక్స్ నే కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ ఒక విధిగా చూపించారు, ఇక్కడ ఒకటి చూడండి డిఫరెన్స్. అండ్ స్టోన్స్ కూడా సేమ్ అన్నారు కదా ఇవి ఓకే ఇలా బ్యాంగిల్ మొత్తం డిఫరెంట్ గా ఉంది చూడండి, ఒకే డిజైన్ కాకుండా. ఇది కూడా కొంచెం హెవీ లుక్ అండ్ సేమ్ వెయిట్ 21 grams each one. ఓకే ఓకే అండ్ ఇంకొకసారి వచ్చేసి ఇది కూడా మనకి హెవీ ఎంబోస్. సో మనం యాంటిక్ స్టైల్ ఇది బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే బ్లాక్ ఫినిషింగ్. సో దీనికి ఇచ్చే డిజైన్ కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వన్ ఆఫ్ పికాక్ వచ్చేసి ఒక డిజైన్ ఇచ్చారు లక్ష్మీదేవి, అండ్ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లో కొంచెం డిఫరెంట్ లీఫ్ టైప్ ఇలా ఇచ్చారు. ఓకే లీవ్స్ మధ్యలో స్టోన్ 4 leaves అటు ఇటు అలా. ఓకే బ్యాంగిల్ మనకి డిజైన్ కొంచెం న్యూ క్యారెక్టర్ వచ్చింది. ఈవెన్ మనం వెయిట్ చూసుకున్నా కూడా సేమ్ వెయిట్ లో మనకి హైలైట్ అవుతుంది. యాంటిక్ లో బ్లాక్ ఫినిషింగ్ అంటారు. ఇది సేమ్ వెయిట్ 22 grams ఆఫ్ ఈచ్ బ్యాంగిల్. ఓకే కొంచెం చూడడానికి కూడా తిన్ గా కనిపిస్తుంది. మీకు చూడడానికి హెవీగా అనిపిస్తుంది, తిన్ అనిపిస్తుంది.
ఫస్ట్ సేమ్ వెయిట్ లో మనకి 21 గ్రామ్స్ వస్తుంది. ఓకే ఏ బ్యాంగిల్ అయినా మనకి ఆల్మోస్ట్ మనకి ఈచ్ బ్యాంగిల్ 21 గ్రామ్స్ వచ్చేస్తుంది. ఓకే సో ఇది ఎంబోజింగ్ అనుకోండి ఆల్మోస్ట్ 25 గ్రామ్స్ రావాలి. లైట్ వెయిట్. ఒక సైడ్ ఈ ఫినిషింగ్ స్టోన్స్ మొత్తం వచ్చినాయి కదా. ఓకే బాగుంటాయండి. ఇలా సింపుల్ గా ఈ సింగిల్ బ్యాంగిల్స్ వేసేసుకుని వెళ్ళిపోయినా సరిపోద్ది. మనం చాలా ఇంత హెవీ లుక్ తో మంచి లుక్ ఇస్తున్నాయి చూడండి. ఓకే బాగున్నాయండి. సో ఇంకా చాలా ఉన్నాయి కదా బ్యాంగిల్స్, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ చూపించేంత టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇవి చూపిస్తున్నారు. సో ఇవి చూసినవి కూడా చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ చాలా ఇంపార్టెంట్. అందులోకి హారాలు ఇవి ఎలాగో చూపించారు. ఇంకా వడ్డానం అవి ఏమైనా ఉన్నాయా, కొత్త మోడల్స్ వచ్చినాయి? ఓకే అవి కూడా కొంచెం మా వ్యూయర్స్ కోసం చూపించండి. సో ఇప్పుడు వడ్డానం కలెక్షన్ తీసుకుని వచ్చారు, ఇవి కూడా ఒకసారి చూద్దాం రండి. చెప్పండి. ఈ వడ్డానం వచ్చేసి మనకి యాంటిక్ స్టైల్ ఇచ్చారు. ఓకే సో మనకి లక్ష్మీదేవి అండ్ పికాక్, సో మధ్యలో మనకి టెంపుల్ లో అమ్మవారు ఉన్నట్టుగా ఇచ్చారు. మన పైన గ్రీన్ కలర్ ఉంటుంటే హైలైట్ ఇచ్చారు మనకి బ్రౌన్ కలర్. ఓకే అండ్ మనకి ఇక్కడ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. మనకి కింద మనకి బుట్ట స్టైల్ ఇచ్చారు, హాఫ్ బుట్ట. అవునవును మనం ఇయర్ రింగ్స్ కి చూస్తూ ఉంటాం హాఫ్ బుట్ట. ఓకే మొత్తం హాఫ్ బుట్ట ఇచ్చారు వడ్డానంలో మనకి. ఓకే ఫినిషింగ్ 3D నా యాంటిక్ స్టైల్, యాంటిక్ నక్షి వర్క్ అంటారు. ఓకే అమ్మవారు చాలా క్లియర్ గా ఉన్నారు. 3D అనుకున్నాను నేను. ఓకే ఓకే మనకి ఎలిఫెంట్ డిజైనింగ్ అండ్ మనకి ఇక్కడ పల్స్ తోటి పైన మనకి బొట్టు స్టైల్ ఇచ్చారు మనకి డామ్రోల్ లో. ఈవెంట్ చూడడానికి కూడా వడ్డానం చాలా హైలైట్ అవుతుంది. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే మనకి 132 గ్రామ్స్ అలా ఇచ్చారు. ఓకే 132 గ్రామ్స్. 132 గ్రామ్స్. ఓకే హెవీగా ఉంటుంది అండ్ మనకి డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. లుక్ వైజ్ లైట్ వెయిట్ వస్తుంది. చూడండి ఇంత హెవీగా ఉంది. జస్ట్ 132 గ్రామ్స్ అంట. ఇక్కడ ఈ డిజైన్ చూడండి, ఏదో మనం టెంపుల్ లో చూసినట్టే ఉంది, ఏదో గోపురం టైప్. అండ్ అమ్మవారు చాలా క్లియర్ గా ఉన్నారు. పైన ఈ గ్రీన్ రూబీసా ఎమరాల్డ్ వాటితో హైలైట్ చేశారు. అండ్ ఒక్క డిజైన్ కాదు, ఒకసారి చూడండి ఈ గ్రీన్ స్టోన్ కి చుట్టూ మళ్ళీ వైట్ కలర్ బాల్స్ టైప్ అదొక దాంతో హైలైట్ చేశారు. ఇక్కడ బొట్టు అదొకటి. అండ్ ఇక్కడ సైడ్స్ కి ఎలిఫెంట్స్ అండ్ ఫ్లవర్. ఈ కింద ఏమో మనం జనరల్ గా ఇలాంటివి ఇయర్ రింగ్స్ కి చూస్తుంటాం కదా బొట్టలు, దాన్ని ఇక్కడ వడ్డానం కూడా తీసుకుని వచ్చారు. దాని కింద మళ్ళీ వైట్ పర్ల్స్ హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ పికాక్ స్టైల్ అండ్ పికాక్ ఇచ్చారు. ఓకే ఇది కలిసిం చెంబు అంటారు. యాక్చువల్లీ ఇక్కడ పికాక్ ఇచ్చారు, కలిసిం చెంబు. అండ్ మనకి లక్ష్మీ అమ్మవారు ఫ్లవర్ డిజైన్. అంటే ఇవి ఎలిఫెంట్ కదా? ఎలిఫెంట్స్ ఇచ్చారు. ఓకే ఎలిఫెంట్ హెడ్. ఓకే కింద ఫినిషింగ్ లో ఎలిఫెంట్స్ వచ్చినాయి. వావ్ పైన మళ్ళీ పికాక్స్, కింద ఈ గ్రీన్ కలర్ ఎమరాల్డ్ బీడ్స్ తో చాలా బాగుందండి. చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది ఇంత హెవీ లుక్ అయితే. ఒకసారి చూడండి, చూడండి ఎంత బాగుందో. అవునా వావ్. ఓకే బాగుందండి, చాలా బాగుంది. ఓకే ఇంకొకటి చూపిస్తారా? అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది టెంపుల్ వర్క్ అంటారు. టెంపుల్ వర్క్ ఏంటంటే సో అన్ని రకాల స్టోన్స్ ఇచ్చారు. ఈవెన్ రూపీ, ఎమరాల్డ్ అండ్ కోరల్ పల్స్ ఇచ్చారు. అండ్ ఈ వర్క్ ఏంటంటే 3D వర్క్ అండ్ క్యాట్ డిజైనింగ్ ఇచ్చారు. ఓకే ఈ లక్ష్మీ అమ్మవారు ఏంటంటే 3D డీటెయిలింగ్ అండ్ పికాక్స్ కూడా ఇచ్చారు ఎంబోజింగ్ లో సీజెడ్ హైలైట్ చేసి. ఓకే అండ్ మీకు ఇక్కడ పికాక్స్ అండ్ మనకి ఇక్కడ కోరల్ కాంబినేషన్ డ్రాప్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ టోటల్ వర్క్ నేను చెప్పినంత కూడా డిఫరెంట్ వర్క్ డిజైనింగ్ ఇచ్చారు. ఓకే మామూలు వడ్డానంలో ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి ఇస్తారు, పికాక్ స్టైల్ ఇస్తారు, ఏదైనా సంథింగ్ మన ఫ్లవర్ డిజైన్ అలా. ఇక్కడ ప్రతి కేటగిరీ డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్
డిఫరెంట్ వే ఇచ్చారు. అండ్ హైలైట్ ఏంటంటే మనకి 3D లుక్ ఇచ్చారు దీంట్లో వడ్డానం. అంటే స్టోన్ కూడా ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ అన్ని యూజ్ చేశారు కదా, డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ వర్క్ అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా హైలైట్. కింద చూసుకుంటే పళ్ళు అండ్ ఎమరాల్డ్ బీట్ తోటి మనకి హైలైట్ చేశారు మనకి. అండ్ అరౌండ్ ఒక డిజైన్ చూసుకున్నా ఆల్మోస్ట్ మనకి వెయిట్ కూడా హెవీ వెయిట్ కాబట్టి సో మనం చూసిన దానికంటే చాలా తక్కువ 111 గ్రామ్స్ అలా ఇచ్చారు. ఓకే 111 గ్రామ్స్ 11 తులాస్ అలా వస్తుంది. ఓకే ఈ స్టోన్స్ కూడా చూడండి, జనరల్ గా మనం రౌండ్ షేప్ లో చూస్తుంటాం, ఇక్కడ వాళ్ళు కొంచెం డైమండ్ లీవ్ షేప్ లో పెట్టారు. ఇవన్నీ అన్ని కలర్స్ 3D వర్క్ అంటే అమ్మవారు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నారు, చాలా డీటెయిల్డ్ గా ఉంది. అండ్ సైడ్స్ కి పికాక్ ని కూడా ఫుల్ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు సైడ్స్ కి పెద్దగా. జనరల్ గా మనం చిన్నగా చూస్తూ ఉంటాం ఈ పికాక్స్ ని, ఇక్కడ అమ్మవారు కొంచెం పెద్దగా డిజైన్ చేసి అండ్ 3D లుక్ ఇచ్చారు. అండ్ సైడ్స్ కూడా చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. పికాక్స్ ఇక్కడ పికాక్ ఓకే. అండ్ ఇక్కడ కింద చూడండి ఆల్టర్నేట్ లో వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు. ఎప్పుడు మనం చూస్తుంటాం ఎక్కువ గ్రీన్ కలర్ కానీ ఏదో ఒక కలర్ ఇస్తా ఉంటారు, ఇక్కడ ఆల్టర్నేట్ లో ఇచ్చారు. దీనికి తగ్గట్టు బాగుంది. ఇది కూడా ఒకసారి ఇది కూడా చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత హెవీ లుక్ తో. ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా మనకి లక్ష్మీదేవి ఇచ్చారు. అండ్ ఇందులో డీటెయిలింగ్ ఆఫ్ నక్షి ఉంది అండ్ ఐకార్నిక్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి యాంటిక్ స్టైల్. అండ్ ఇక్కడ మనకి దీనికి వచ్చే స్టోన్స్ ఏంటంటే న్యాచురల్ స్టోన్స్ ప్రీషియస్. ఈ డీటెయిలింగ్ ఆఫ్ లక్ష్మి ప్రతి డిజైన్ అంతా కూడా లక్ష్మీదేవి కానీ అండ్ సైడ్ పికాక్స్ కానీ సో హై ఫినిషింగ్ లో డిజైన్ చేశారు. ఓకే అండ్ లుక్ అవేర్నెస్ కూడా చాలా హెవీగా కనిపిస్తుంది, డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది. అండ్ మీరు వెయిట్ చూసుకుంటే కూడా ఏంటంటే చాలా తక్కువ, 108 గ్రామ్స్ అలా వచ్చింది వెయిట్. 108 వచ్చింది. 108 ఓకే ఓకే. మీరు చూసే కొద్ది ఇంకా వెయిట్ తగ్గించి హెవీ లుక్ తో చూపిస్తున్నారు అన్ని. ఓకే ఇక్కడ అమ్మవారు చూడండి కింద ఫ్లవర్ కి వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు. అండ్ వడ్డానం అమ్మవారికి వడ్డానంలో అమ్మవారికి మళ్ళీ వడ్డానం వైట్ స్టోన్స్ తో హైలైట్ చేసి అండ్ ఒక హారం ఒకటి. వావ్. అండ్ ఇక్కడ చూడండి బొట్టు కూడా ఒక రెడ్ కలర్ స్టోన్స్ ఒకటి పెట్టారు బొట్టుకి. సైడ్స్ కి పికాక్స్ కదా, సైడ్ పికాక్స్ తో. అంటే ఇవి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్. ఓకే ఎలిఫెంట్ ఇచ్చారు మనకి సైడ్ కి పికాక్ లో మనకి ఇక్కడ సీజెడ్ తోటి సో మనకి నెమల్ పింఛన్ హైలైట్ చేశారు మనకి. ఓకే అండ్ స్టోన్ కేటగిరీ కూడా ఇక్కడ చాలా డీటెయిలింగ్ ఉంటుంది. మనం స్టోన్ కూడా ఏంటంటే చాలా యూనిక్ గా ఉంటుంది. నేచురల్ స్టోన్స్ ఎమరాల్డ్ అండ్ రూబీ. దీని కింద మనం ఎమరాల్డ్ బీడ్స్ తోటి హైలైట్ అవుతుంది. ఎవరైనా వడ్డానం కావాలనుకున్నదంటే అరే ఇంత వెయిట్ అవుతుంది అని కూడా ప్రతి డిజైన్ మనం లైట్ వెయిట్ లో అదే హెవీ లుక్ లో డిజైన్ చేసాం వడ్డానాలని. ఓకే ఓకే బాగుందండి, చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి మాకు డిఫరెన్స్ చెప్తారా? ఈ పాలిషింగ్ కి మూడు రకాలుగా ఉన్నాయి కదా. డిఫరెంట్ ఇది యాంటిక్ లో హై ఫినిషింగ్ అంటారు. ఇది హై ఫినిషింగ్. ఓకే ఇది యాంటిక్ లో ఎల్లో ఫినిషింగ్ వస్తుంది. ఎల్లో ఫినిషింగ్. అది టెంపుల్ ఫినిషింగ్ అంటే టెంపుల్ 3D వర్క్. ఓకే ఓకే సో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వడ్డానం అన్నమాట. మనకి ఫినిషింగ్ కూడా ఏంటంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఆ ఫినిషింగ్ వస్తుంది. ఓకే 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 బాగున్నాయండి. ఇప్పుడు ఈ మూడు ట్రెండ్ కొత్తగా వచ్చినాయి అని అంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఇదేనే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఓకే ఓకే సో చూసారు కదండి వడ్డానాలు ఎంత బాగున్నాయో, ఎంత హెవీ లుక్ తో, వెయిట్ కూడా తక్కువ అండ్ హెవీ లుక్. ఇంకా ముకుందాల తప్ప నాకు తెలిసి ఇంకెక్కడ దొరకదు. సో ఎవరికైతే ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందరికీ అవసరమే. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కుకట్పల్లి అండ్ ఖమ్మం, హనుమకొండ, సోమాజిగూడ, అలాగే ఇప్పుడు కొత్తగా మన సుచిత్రలో కొత్త బ్రాంచ్ ని లాంచ్ చేశారు. ఎవరికైతే కావాలనుకుంటున్నారో మీకు దగ్గరలో ఉన్న స్టోర్ కి విజిట్ చేయండి.